శ్రీకృష్ణ భవన్ లో #1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీమ్లు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. కరీంనగర్‌లో విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు. విద్యార్థినిని చితకబాదడంతో కన్నుకు గాయం. నగరంలోని సెయింట్ జార్జ్ స్కూల్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి తండ్రి, బాధిత ఉపాధ్యాయుడిపై చర్యలకి డిమాండ్. వివరాల్లోకి వెళ్తే, ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలని ఉల్లంఘిస్తున్నాయి. పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థులకి క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కట్టడి చేసే నెపంతో కఠినంగా వ్యవహరిస్తూ కర్రలతో చితకబాదుతున్నారు. తాజాగా కరీంనగర్ సెయింట్ జార్జ్ స్కూల్లో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు చేసిన దాడి ఘటన ప్రైవేట్ పాఠశాలల వ్యవహార శైలికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుండగా, కట్టడి చేయాల్సిన విద్యాశాఖ అధికారులు షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో నిత్యం ఏదో ఒక చోట విద్యార్థిపై దాడి ఘటనలు వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. 9వ తరగతి విద్యార్థి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఉపాధ్యాయుడు దాడిలో గాయపడ్డ విద్యార్థి కుడి కన్నుకి తీవ్ర గాయం గాగా, గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు గోప్యత పాటించిన యాజమాన్యం చివరికి విద్యార్థిని వారి తల్లిదండ్రులకు చూపించేందుకు నిరాకరించారు. మా బాబు ఎక్కడా అంటూ ప్రశ్నించిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం గంటల తరబడి విద్యార్థుల తల్లిదండ్రులను నిరీక్షించేలా చేసింది. చివరకు అసలు ఏం జరిగింది అంటే తల్లిదండ్రులు నిలదీయడంతో పరిస్థితి చేజారేలా ఉంది అని గమనించిన యాజమాన్యం, ఏమీ లేదు, కన్నుకు చిన్న గాయమైంది, మీ బాబుకు ఇప్పుడే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాము అంటూ బాబును అప్పగించారు. విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడితో పాటు పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.